ఫ్రెండ్స్, ఇప్పుడు ఇరాన్ దేశంలో కనిపిస్తున్న ఈ తీవ్రమైన అల్లరి మరియు అస్థిరత కేవలం ధరల పెరుగుదల, ఆంక్షలు లేదా ప్రభుత్వ వ్యతిరేకతలకు మాత్రమే పరిమితం కాలేదు. పరిస్థితులు అలాంటి మలుపు తిరిగాయి. అక్కడ ఇక ప్రశ్న ఎవరి చేతుల్లో అధికారం ఉంటుందనేది కాదు, మరి ఇరాన్ దేశం భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందనేదే అసలైన పెద్ద ప్రశ్నగా మారిపోయింది. తెహరాన్ నగరం రోడ్లు నుంచి మష్హద్, ఇస్ఫహాన్, షిరాజ్ వంటి ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా ఒక వింత అస్థిరత మరియు ఆందోళనకరమైన బాధ కనిపిస్తోంది. ఈ అస్థిరత ఒక్కసారిగా పుట్టినది కాదు. సంవత్సరాలుగా లోపలే దిగబడి, అణచివేయబడి, కుదురుకుంటూ వచ్చి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇరాన్ ప్రజలు పూర్తిగా అలసిపోయారు. వారు ఆంక్షలతో అలసిపోయారు, నిరుద్యోగంతో అలసిపోయారు, మహిళలపై విధించిన కట్టుబాట్లతో అలసిపోయారు. మతం మరియు దేశం పేరుతో ఎల్లప్పుడూ త్యాగాలు కోరుతూ బదులుగా కేవలం భయం మరియు పేదరికాన్ని మాత్రమే ఇచ్చిన ఆ రాజకీయ వ్యవస్థతో కూడా వారు పూర్తిగా విసిగిపోయారు. ఇప్పుడు పరిస్థితి అలాంటిదైపోయింది. ప్రజలు బహిరంగంగా ఒకే ఒక్క పేరును చెబుతున్నారు, అది అలీ ఖమనేయి. వ్యతిరేకత ఇక చెదురుమదురుగా లేదు, అది నేరుగా అధికారం యొక్క అత్యున్నత స్థానంపైనే కేంద్రీకృతమైపోయింది. సుప్రీం లీడర్ అనే పేరుతో నడిచిన ఈ వ్యవస్థ ఇప్పుడు అదే వ్యవస్థకు అతిపెద్ద బలహీనతగా మారిపోయింది. ఇరాన్ రోడ్ల మీద ఇప్పుడు మోగుతున్న నినాదాలు కేవలం తానాషాహీ ముర్దాబాద్ అనేవి మాత్రమే కావు. ఇప్పుడా నినాదాలు గౌరవం గురించి, ఆత్మగౌరవం గురించి మరియు భవిష్యత్తు గురించి కూడా మారాయి. ఎందుకంటే ప్రజలు తమ జీవితాల్లో మార్పు కోసం పోరాడుతున్నారు. యువత ప్రశ్నిస్తోంది, ఇస్లామిక్ విప్లవం అని చూపించిన ఆ కల ఎక్కడికి పోయిందని. డిగ్రీలు తీసుకున్న యువకులకు ఉద్యోగాలెందుకు లేవని, ఎందుకంటే వారి చదువు వృధా అవుతోంది. నూనె మరియు గ్యాస్లతో సమృద్ధిగా ఉన్న దేశంలో ప్రజలు బ్రెడ్ కొనుక్కోవడానికి ఎందుకు లైన్లలో నిలబడాల్సొస్తోందని, ఎందుకంటే ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇక్కడ స్త్రీలపై ఇన్ని ఆంక్షలు ఎందుకున్నాయని, ఎందుకంటే అవి సమానత్వాన్ని హరిస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నల మధ్యే నెమ్మదిగా ఒక మాట గాల్లో తేలుతూ వచ్చింది. అది ఇరాన్ భారతదేశంలో కలిసిపోవాలనే చర్చ. మొదట్లో ఇది సోషల్ మీడియాలో మూసిన గదుల్లో మరియు గుసగుసలాడుతూ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ గుసగుసలు నినాదాలుగా మారిపోయాయి మరియు ఇది ప్రజల మధ్య బహిరంగ చర్చగా మారింది. ప్రజలు బహిరంగంగా పోల్చుకోవడం మొదలుపెట్టారు. వారు భారత్ను ఒక అద్భుతమైన దేశంగా చూస్తున్నారు. అక్కడ అనేక మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ ఆ దేశం తనను తాను సమతుల్యంగా నిలబెట్టుకుంది మరియు ఇది వారికి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇరాన్లోని సామాన్య ముస్లింలకు కోపం మతంపై లేదు. అది మతాన్ని ఒక ఢాళిగా చేసుకుని ప్రశ్నలడిగే వారిని అణిచివేసిన వ్యవస్థపైనే ఉంది. వారు చెబుతున్నారు, మేం ముస్లింలమే, కాని బానిసలం కాదని. ఈ భావనతోనే అలీ ఖమేనీ వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది మరియు ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. అతనితో పాటు రెవల్యూషనరీ గార్డ్స్, హార్డ్లైన్ మౌలవీలు మరియు అధికారంలోని పెద్ద ముఖాలన్నీ కూడా వ్యతిరేకతకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇవి వ్యవస్థ యొక్క మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రభుత్వం వ్యతిరేకతను అణిచివేయడానికి ఇంటర్నెట్ను పరిమితం చేసినప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. చరిత్ర చూస్తే తెలుసు, గొంతును అణిచేస్తే ప్రజలు రోడ్ల మీదకు వచ్చేస్తారు. ఇరాన్లో కూడా అదే జరిగింది మరియు ఇది నిరసనలను మరింత తీవ్రం చేసింది. తెహరాన్ యూనివర్సిటీ నుంచి చిన్న పట్టణాల వరకు ప్రజలు బయటకు వచ్చారు. యువత ముందంజలో ఉంది. ఆ జనసమూహంలోనే ఊహించని కొన్ని నినాదాలు వినిపించాయి. అవి భారత్ పేరును పలికాయి మరియు ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎక్కడో ఇండియా మోడల్ కావాలి అని, మరెక్కడో మోదీ లాంటి నాయకత్వం కావాలి అనే నినాదాలు. ఇవి ఏ ప్రభుత్వం ప్రేరేపించినవి కావు, కేవలం ఒక దేశంతో పోలిక మాత్రమే. అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా తన నిర్ణయాలు తాను తీసుకునే దేశంగా భారత్ని చూస్తున్నారు మరియు ఇది వాళ్ళకి స్ఫూర్తినిస్తోంది. అక్కడ్నుంచే ఇరాన్ భారత్లో కలిసిపోవాలనే చర్చ మరింత బలంగా వచ్చింది. కొందరు దీన్ని పూర్తి విలీనంగా చూస్తున్నారు, మరికొందరు లోతైన రాజకీయ మరియు సాంస్కృతిక బంధంగా చూస్తున్నారు మరియు ఇది వివిధ రూపాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇరాన్ మరియు భారత్ సంబంధాలు కొత్తవి కావు. సభ్యత నుంచి వాణిజ్యం వరకు శతాబ్దాలుగా రెండు దేశాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. చాబహార్ ఓడరేవైనా, సాంస్కృతిక ఆదాన ప్రదానమైన ఎల్లప్పుడూ సహజమైన సంబంధమే ఉంది మరియు ఇది రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచింది. చాలామంది ఇరానీయులు చెబుతున్నారు, భారత్ మమ్మల్ని ఎప్పుడూ మోసం చేయలేదు, మతం పేరుతోనూ కాదు, అధికారం పేరుతోనూ కాదు, మరియు ఇది వారి మనసులో భారత్ పట్ల మంచి భావనను సృష్టించింది. ఇలాంటి నేపథ్యంలోనే మరో చర్చ బలంగా వినిపిస్తోంది. అది ఖమేనీ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనేది. రోడ్ల మీద మాత్రమే కాదు, వ్యవస్థ లోపల కూడా అసంతృప్తి పెరిగిపోతోంది మరియు ఇది అంతర్గత విభేదాలను సూచిస్తోంది. కొందరు మత పెద్దలు ఇప్పుడు బహిరంగంగా అతనికి మద్దతివ్వడం మానేశారు. వారు చేతులు వెనక్కి తీసేశారు మరియు ఇది వ్యవస్థలోని బలహీనతను చూపిస్తోంది. ఈ మాట ఇరాన్ రాజకీయ గళ్లీల్లో గట్టిగా మారుమోగుతోంది మరియు ఇది రాజకీయ వర్గాల్లో ఆందోళనను పెంచుతోంది. అదే సమయంలో అఫ్వాహులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.
ఖమేనీ భారత్తో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలు వెదుకుతున్నారని, మరియు ఇది అంతర్జాతీయ సంబంధాలను మార్చవచ్చు. కొందరింకా ముందుకు వెళ్లి మోదీతో రహస్య సమావేశం సిద్ధమవుతోందని కూడా చెబుతున్నారు. మరియు ఇది ఊహాగానాలకు దారితీస్తోంది. నిజమేంటో ఎవరికీ తెలియదు. కానీ ఇలాంటి చర్చలు ఏమాత్రం ఊహాగానాలు మాత్రమే కావని స్పష్టంగా అర్థమవుతోంది. మరియు ఇవి ఆధారాలతో ముడిపడి ఉండవచ్చు. ఇరాన్ ప్రజలిప్పుడు 2 వర్గాలుగా చీలిపోలేదు. వారు అనేక ప్రశ్నల మధ్య చిక్కుకుపోయారు. కాని ఒక విషయం స్పష్టంగా ఉంది. భయం ఇప్పుడు పూర్తిగా తెగిపోయింది. భయం తెగిపోతే చరిత్ర మారిపోతుంది. మరియు ఇది కొత్త మార్పులకు దారితీస్తుంది. ప్రస్తుత వ్యవస్థ మారకపోతే ఇరాన్ ఏదో పెద్ద నిర్ణయం తీసుకోక తప్పదని ప్రజలు చెబుతున్నారు. ఆ నిర్ణయం మధ్యలో ఎల్లప్పుడూ ఒకే విషయం తిరిగి వస్తోంది. అది ఇరాన్ భారత్లో కలవాలనే ఆలోచన. మరియు ఇది దేశ భవిష్యత్తును మార్చవచ్చు. ఇక్కడే కథ ఒక మలుపు తీసుకుంటోంది. అధికారం ఖాళీ కాలేదు, కానీ పూర్తిగా బలహీనమైపోయింది. రోడ్ల మీద కోపం ఉంది, గుండెల్లో ఉబ్బెత్తుంది, మరియు గాల్లో ఒక పెద్ద మార్పు వాసన తెలుస్తోంది. అది ఇరాన్ను మాత్రమే కాదు, మొత్తం ఆసియా సమతుల్యతను మార్చేసే మార్పు. మరియు ఇది ప్రాంతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇరాన్ ఇప్పుడు మునుపటిలా లేదు. రోడ్లపైకి వచ్చిన ప్రజలు కేవలం అధికారం మార్పు కోరడం లేదు. వారు మొత్తం వ్యవస్థనే మార్చేయాలనుకుంటున్నారు. మరియు ఇది రాజకీయ విప్లవానికి దారితీస్తుంది. అలాంటి అలజడి మధ్య తెహ్రాన్ అధికార కేంద్రాల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. అలీ ఖమేనీ ఇక కేవలం సుప్రీం లీడర్ మాత్రమే కాదు, అతను ప్రతి దిశ నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా మారిపోయాడు. మరియు ఇది అతని స్థితిని మరింత బలహీనం చేస్తోంది. ఇరాన్ పార్లమెంట్ లోపల కూడా వాతావరణం వేడెక్కింది. చాలామంది నాయకులు బహిరంగంగా ఏమీ మాట్లాడటం లేదు, కానీ మూసిన గదుల్లో చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. మరియు ఇవి రహస్యంగా మార్పులకు దారితీస్తున్నాయి. కొందరు పెద్ద నాయకులు, ఇప్పటికీ మంచి మరియు అర్థం చేసుకునేవారిగా పేరున్నవారు, ఒకే మాటను పదే పదే చెబుతున్నారు: ఇరాన్ని కాపాడాలంటే అసాధారణమైన నిర్ణయం తీసుకోవాలని. ఆ చర్చల్లో ఒకే ఆలోచన బలంగా ఎగసిపడుతోంది. అది ఇరాన్ని భారత్లో కలపాలనేది. ఇది ఇక సామాన్యుల ఊహాగానం మాత్రమే కాదు, కొందరు ప్రభావశాలి రాజకీయ నాయకులు కూడా దీన్ని అంగీకరించడం మొదలుపెట్టారు. ఇరాన్ ఇక ఒంటరిగా అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకోలేదని, పశ్చిమ దేశాల ఆంక్షలు, లోపడి తిరుగుబాటు మరియు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం అన్నీ కలిసి దాన్ని కూల్చేస్తున్నాయి. చైనాపై మునుపటిలా నమ్మకం లేదు. రష్యా తన యుద్ధంలో చిక్కుకుపోయింది. అలాంటి సమయంలో భారత్ ఒక్కటే కనిపిస్తోంది. అది బలవంతమైనది మాత్రమే కాదు, సాంస్కృతికంగా మరియు చారిత్రకంగా కూడా శత్రువు కానిది. ఇరాన్ సామాన్య ముస్లింల దృక్పథం కూడా స్పష్టంగా ఉంది. కోపం ఇస్లాం మతంపై లేదు, అది ఇస్లాంని భయపెట్టే ఆయుధంగా మార్చిన వ్యవస్థపైనే ఉంది. మసీదుల బయట, బజార్లలో, ఇళ్ల సమావేశాల్లో ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు: మాకు గౌరవంగా బతకాలి, భయంతో కాదని. భారత్ గురించి మాట్లాడేటప్పుడు వారి మాటల్లో ద్వేషం లేదు, కేవలం ఆశ మాత్రమే ఉంటోంది. ఇలాంటి నేపథ్యంలోనే అఫ్వాహులు మరింత వేగంగా వ్యాపించాయి. ఖమనేయీపై తీవ్ర ఒత్తిడి ఉందని, భద్రతా ఏజెన్సీలు కూడా పూర్తిగా అతని వెంట లేవని. కొన్ని రిపోర్టుల్లో ఇలా కూడా చెప్పారు: ఖమనేయీ భారత్కి సందేశం పంపారని, పరిస్థితి చెయ్యి దాటిపోతోంది, మమ్మల్ని కాపాడే మార్గం చూడండని. సత్యమేంటో తెలియదు, కానీ ఖమనేయీ ఇక నియంత్రణలో లేరని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే సమయంలో రోడ్ల మీద మరో విషయం కనిపిస్తోంది. జనసమూహంలో మోదీ పేరు మోగుతోంది. ఇది ఏ విదేశీ ఎజెండా భాగం కాదు, కేవలం ఒక పోలిక మాత్రమే. ప్రజలు చెబుతున్నారు, బలమైన నాయకత్వం అంటే ఏంటో భారత్ చూపించిందని. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు నాయకుడు దాక్కోడు, ముందుకొచ్చి నిలబడతాడని. అందుకే ఇరాన్ భారత్లో కలవాలనే ఆలోచన ఇప్పుడు మరింత బలపడుతోంది. అంతర్జాతీయ మీడియా కూడా ఈ మార్పుని గమనించడం మొదలుపెట్టింది. హెడ్లైన్స్ మారుతున్నాయి: ఇరాన్ ఒక చారిత్రక మలుపు వైపు సాగుతోందా అని. ప్రపంచ శక్తులన్నీ ఆందోళన చెందుతున్నాయి, ముఖ్యంగా చైనా. ఎందుకంటే అది ఇరాన్ని తన వ్యూహాత్మక సహచరుడిగా చూస్తోంది. కానీ నేలమీద ఉన్న వాస్తవం వేరే కథ చెబుతోంది. ప్రజలు రోడ్ల మీద నిర్ణయం తీసుకున్న తర్వాత ట్యాంకులు మరియు ప్రకటనలు ఎక్కువ కాలం పనిచేయవు. భారత్ కూడా ఈ పరిస్థితిని గాఢంగా గమనిస్తోంది. ఏ అధికారిక ప్రకటన లేదు, తొందరపడటం లేదు, కానీ దౌత్యవేత్తల వర్గాల్లో హల్చల్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ నిజంగా కొత్తదారెంచుకుంటే దాని ప్రభావం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు, మొత్తం ఆసియా మారిపోతుంది. ఇరాన్ సైన్యంలో కూడా ఇప్పుడు నిశ్శబ్దం నెలకొంది. బహిరంగ తిరుగుబాటు లేదు, కానీ ఆదేశాల పట్ల అయోమయం స్పష్టంగా కనిపిస్తోంది.
సైనికులదే, కాని నమ్మకం పూర్తిగా కదిలిపోయింది. నమ్మకం కదిలితే అధికారం పునాదులు తానే కూలిపోతాయి. ఇరాన్ ఇప్పుడు ఒక చౌరస్తాకు చేరుకుంది. వెనక్కి తిరగడం దాదాపు అసాధ్యం. ఒకవైపు భయం మరియు దమనంతో నిలబడిన పాత వ్యవస్థ ఉంది. మరోవైపు తెలియని కాని ఆశలతో నిండిన మార్గముంది. అక్కడ ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు, ఇరాన్ భారత్లో కలవడమే వారికి గౌరవం, భద్రత మరియు స్థిరత్వం ఇచ్చే మార్గం కావచ్చని. ఈ నిర్ణయం సులభం కాదు. వ్యతిరేకత ఉంటుంది, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉంటాయి, కుట్రలు జరుగుతాయి. కాని చరిత్ర సాక్షిగా ఉంది. ప్రజలు ఒకే ఆలోచనలో కలిసిపోతే పట్టాలు మారిపోతాయి. ఇరాన్ రోడ్ల మీద ఎగిరిన ఆ గొంతు కేవలం వ్యతిరేకత గొంతు మాత్రమే కాదు, అది కొత్త భవిష్యత్తు గొంతు. ఇక ప్రశ్న ఈ మార్పు జరుగుతుందా లేదా అనేది కాదు. అసలైన ప్రశ్న, ఇరాన్ గుండెల నుంచి ఎగిరిన ఈ గొంతుకు భారత్ ఏం చెబుతుంది మరియు ఎలాంటి స్పందన ఇస్తుంది? కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా రాయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆల్ పై సెట్ చేసుకోండి.